తగ్గిదేనేది అడుగుతున్నట్టు అనిపించింది అంటే నల్లది అన్నగే ఫిగర్స్ లేరంట కొద్దిగా బాధపడుతున్నాడు కొద్దిగా చెప్పింది ఎలా ఉంటుంది ఆగేం లేరా ఆయన అడిగాను నిన్న మనోడికి ఎవరు అమ్మాయి చెప్తే ఐడి కూడా తీసుకున్నాం మన రంగనాగుడి గురించి బలంగా వస్తుంది బలం వస్తుంది మరి అంటే 10 మంది ఉన్నారు అక్కడ కొట్టేసరికి వచ్చి కొట్టేది ఈరోజు సెకండ్ డే వచ్చి వైజాగ్ హార్బర్కి వెళ్దాం మనం అయితే మనకైతే చేపలు తెలియదు ఎండి చేపలు ఎన్ని రొయ్యలు నెక్స్ట్ అంటే సముద్రం పట్టుకుని వచ్చి ఇక్కడ ఎండ పడతారు రోడ్డు మీద పేరు తెలుసా కొట్టేసరికి వల్లే బాగా చేపలు అయితే చాలా చాలా బాగున్నాయి పాము చేపలు ఇది నమస్తే మెత్తల్లా చిన్న బాగుంటాయి బాగుంది వైజాగ్ హార్బర్కి వెళ్తా ఉన్నాం నేనేం చూసుకోవచ్చు నెక్స్ట్ స్మెల్ అయితే గట్టిగా వస్తుంది నెక్స్ట్ ఎంటర్ చేస్తాను ఇక్కడికైతే మనమైతే పోర్టుకు వచ్చేసాం నెక్స్ట్ ఇంకా చూద్దాం అయితే బాగున్నాయి ఇండియా ఏపీ ట్రిప్కి ఈ ట్రిప్ వెళ్దామా ఈ కదా అనుకుంటా వెళ్దామా అయ్యమ్మ పడలేదు బాగున్నాయి కదా అమ్మ నన్ను డిపోయింది అన్నారు ఇక్కడేనా అదే తగలడిపోయినాయి కదా బోట్లు చేపలు పట్టుతున్నారు బోట్లు చూడండి వాష్ చేస్తున్నారు ఐ థింక్ మనకేం తెలియదు అంత రీల్ తీస్తున్నాడు ఐస్ బోల్తే అమ్మ అక్క అయితే తీసుకుని వచ్చిన మమ్మల్ని మనకు వైజాగ్ కొంచెం ఏం తెలియదు కదా అక్క కూడా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అక్కకి ఫాలోవర్స్ తెలియదు అంతా నేను అంత చూడాలి అక్కడ చూడండి ఎలా కొడుతున్నారు కడుగుతున్నారు ఎన్ని అయితే ఇండియా ఫ్లాగ్లు చూడండి నిన్న మేము బోట్లకి నెక్స్ట్ వచ్చి అన్ని ఏదో 2 కిలోమీటర్లు అనిపించాను నాతో అంటే బేసిక్లీ 16 కిలోమీటర్స్ 26 కిలోమీటర్స్ నడిచాం మనం స్మెల్ అయితే గట్టిగా వస్తుంది స్మెల్ భరించలేకపోతున్నాం బోట్లో కూడా ఐస్ ఎక్కించారు ఇప్పుడు దాకా ఇట్లా అయితే చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొచ్చి అమ్మ బోట్లో అయితే అమ్మో మామూలుగా లేదు సూపర్ 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 అయితే ఇప్పుడు ఐస్ తీసుకున్నా అన్న ఐస్ గురించి ఏం చెప్పన్నా దీని గురించి ఏమన్నా కలర్ వైట్గా ఉంటుందంట నల్లగా ఉండదు తెల్లగా ఉండదు పిచ్చ అంటారండి కంటైనర్ కూడా ఉంది అదే మరి ఎన్నోసారి వచ్చావు అక్కడికి ఇది సెకండ్ టైం అన్న ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు పావని ఐక 07 సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్ అయ్యో పని గుర్తేదను నెక్స్ట్ వచ్చి ఇక్కడ చేపలని అమ్ముతారు రొయ్యలు చూడండి ఎలా బాగున్నాయి ఇలా రేట్లు కనుక్కున్నారు పీతలు నెక్స్ట్ రొయ్యలు అయితే 30 50 బా వీడియో చెమటలు అంతా గట్టి కట్టేస్తున్నాం మనం రొయ్యలు కూడా చేసేస్తారు నెక్స్ట్ ఇంకొచ్చి రొయ్యలు ఫ్రెష్ రొయ్యలు వస్తాయి నెక్స్ట్ వచ్చి ఏంటంటే రొయ్యలు కాలం మనం తీసిమంటే తీసి ఇచ్చేస్తారు ఎన్ని ఎండి చేపలు ఎన్ని ఇక్కడ నుంచి అక్కడ వరకే పచ్చి అన్నీ నెక్స్ట్ మనం అలా వెళ్ళాలి చూడండి హార్బర్ ఎలా ఉంది ఎండి చేపలు బాగున్నాయి కదా అంటే బాగున్నాయి కదా కనపడుతున్నాయి నాకే రీజనబుల్గా ఉంది ఇక్కడైతే ప్రైజులు కూడా రీజనబుల్గా ఇస్తున్నారు ఎండి చేపలు అంటాం కదా అమ్మ లేదు బొమ్మ లేదు అంటారు మన ప్రభాస్ అన్న డయాట్ ఫ్యాన్ ఏముందరా ఫీల్ ఇది నిజం చెప్తున్నా ఎందుకంటే ఎండి చేపలు మొత్తం హార్బర్ కదా చాలా చాలా బాగుంది నైస్ ఎన్ని చేపలు ఇస్తున్నాయి బోట్ ఎక్దామా ఎందుకు ఇవి వచ్చి పాముల చేపలు ఇవి మనకి అంత తెలియదు ఇలా అన్నారు ఇక్కడ వాళ్ళు పాముల చేపలని చేపలు అయితే అయ్యి ఎక్కువ ఉన్నాయి చూడండి చేపలు బొట్టలు తీసుకోవచ్చు చేపలు
మేలుకు వచ్చారు ఇంకా అయిపోతాం మనం అయితే. వైరల్ అయిపోయింది. ఇంకా ఎన్ని చేపలు ఎన్ని పిలుస్తారు ఇక్కడ? ఎన్ని చేపలు ఎన్ని చేపలు? చేపలే అని పిలుస్తారు. నెక్స్ట్ అదే వాయిస్ మాట్లాడచ్చు. ఎన్ని చేపలు చేపలే పెద్ద చేపలే. నువ్వు ఒకసారి ఎండి చేపలు బాబు రావాలి. ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ నువ్వు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇక్కడికి గట్టిగా మాట్లాడరా. అంటే 10 మంది ఉన్నారు అక్కడ కొట్టేసరికి వచ్చి కొట్టేది. ఇది పోర్ట్ ఏరియా. ఇది పోర్ట్ ఏరియా. కొట్టేది మన వాళ్ళు ఎవరన్నా కొట్టేదంటే ఛత్రపతి వారు వన్ సైడ్ అప్పలనాయుడు ఎక్కడే ఉంటారు. కలుస్తాను ఇది అప్పలనాయుడు కలుస్తారంట. బేసిక్లీ ప్రభాస్ తాలూకు అని చెప్తాను. మనకైతే ఇక్కడ బోట్ తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చి బోట్లు కానీ ఏమైనా పాడైపోయిన ఉంటే పడదొప్పుతారు. వేస్ట్ అయిపోయిన చేపలు ఉంటాయి. చింటి బ్రోస్ మాత్రం నల్లగా ఉన్నారు ఎందుకంటే చేపలు ఎక్కువ తిన్న వల్ల. పిల్లి కానీ తింటాకి కార్లు రాయలు దొరికేస్తున్నాయి ఇక్కడైతే ప్రజెంట్ మనకి. నెక్స్ట్ వచ్చి చూడండి బోట్లు మాత్రం ఇలా పడేసి ఉన్నాయి. అంటే పాడైపోయిన ఎలా ఇక్కడ ఎక్కడ సర్వీస్ అనేది ఇది అనుకుంటున్నా. 50 రూపీస్ అంట. మనకైతే ఒక చేతి వార్త జరిగింది. ఎందుకంటే నలుగురికి అయితే పర్మిషన్ ఉండాలి గవర్నమెంట్కి. మనమైతే పోటీరేకి వచ్చాం. గంట అయింది అంటే మన రంగనాథుడికి ఫ్రెండ్స్ ఇది గంట అవ్వలేదు. అరగంట ఇంకా సబ్స్క్రైబర్స్ మోసం చేస్తున్నాను. ఉదయం కాదు మా అయితే నలుగురికే పర్మిషన్ అంట లోనికి వెళ్తే సముద్రం. వాడు చెప్పాలి అదైతే మమ్మల్ని ఇవ్వలేదు. గింటేశాడు అక్రమంగా. ఒకటి కొంచెం వెయిట్ చేయమన్నాడు గంటలోపు. అది మేము వెయిట్ చేయలేక పోతున్నాం. మామగారు అయితే ఒప్పుకున్నారు. మామగారు మనమైతే చూసుకోవచ్చు. అయితే పోర్ట్ ఏరియా నెక్స్ట్ వచ్చండి కంటైనర్లు అన్నీ అక్కడే దింపేది. మనం అయితే ఇలా వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఫోటోలు దిగాలి అక్కడ పడవ మీద. అంటే నిలవని అడిగితే సరే ఎక్కొచ్చమ్మా. మరి వెళ్దామా? మరి సావాళ్ళైనా బాగుంటాయి, నెత్తాలైనా బాగుంటాయి, పులిమందులు ఇసుకదంతులు అన్ని బాగుంటాయి. కొనాలంతే మరి మీరు కొనాలా? తినాలి మంచిగా మంచిగా తినాలా. బాగా కండ వస్తుంది, బలం వస్తుంది. మామూలుగా ఉండదంట. అది మామూలుగా తగ్గేది లేదనా? తగ్గిదే లేదు. ఇప్పుడు దాకా వచ్చి అన్ని మొత్తం చేపలు 8 రోజులు అమ్మాను. నాకు ఎక్స్ప్లెయిన్ చెప్పండి. 8 రోజులు చేపలు అన్నందుకు ఏమో రూపాయి లాభం లేదు ప్రస్తుతానికి. అయితే ప్రస్తుతానికి ఏమి రూపాయి లాభం లేదంట. స్మెల్ మిగిలిందంట. అయితే బోట్ ఎక్కలా కాబట్టి ఇక్కడ బోట్ ఎక్కిన చిన్న బోట్ అన్నాడు. అన్న ఎక్కొచ్చి అన్నాడు. నెక్స్ట్ థింగ్ వచ్చి బోట్ ఎక్కుదాం. ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి కదా మరి. నాగేష్ ఉన్నది జాగ్రత్త. అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే చేపలు తీసుకుని వచ్చింది పడవ. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో చూడండి. ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే చూపిస్తున్నాను అండి. కొన్ని కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నాను అది కొన్ని చేపలు చూసారు ఎలా తీస్తున్నారు. నెక్స్ట్ వచ్చి అని నీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా పడవ ఎక్కువ కదా మీ ఇద్దరిదని. బాగుందా చెప్పండి ఎక్స్పీరియన్స్. లోన్కి వెళ్తే ఇంకా బాగుంటుందా? బోట్ రైడ్ అవ్వాలి మనకి. ఏంటంటే 4 మెంబర్స్ ఉండాలి అంటే బోట్ చూసుకోవచ్చు. ఇలాగ ఉంటుంది బోట్ అంతని దిగుతారు కదా వాళ్ళు వేసినప్పుడు అట్లకి ఇది అనుకుంటా సంథింగ్. నాకు అంత ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చి బోట్ వచ్చి చాలా మంది బోర్లు వాటర్ తగ్గని ఏదైనా చేసుకుంటా పోయి అది పాడైపోయింది అది. నెక్స్ట్ వచ్చి ఈ బోట్ గురించి నాకు ఏం తెలియదు. నెక్స్ట్ లోన్ బయటకు వెళ్దాం. ప్రకారం ఈ పెట్రోల్ ట్యాంక్స్ కూడా పెట్రోల్ ఆర్ డీజిల్ సంథింగ్ మనం బయటకు వెళ్దాం. ఫుల్గా బోట్ అయితే చూసాం. బాగుంది కాదు అన్నకి ఫిగర్స్ లేరంట. కొద్దిగా బాధపడుతున్నాను. కలిసి చెప్పింది ఎలా ఉంటుంది లేదా ఆయన అని అడిగావు కదా లేదా మనం అడిగాను నిన్న. మనోడికి ఎవరు అమ్మాయి చెప్తే ఐడి కూడా తీసుకున్నాం. క్లియర్ కలపల్లి. అయ్యో
ఈయనతో పాటు నేను మాట్లాడాడు ఈ రోజు నైట్ నాకు అంతే మాకే చాలా పడుతుంది మన పిల్లలు నడుచుకోవడం వల్ల నీకు ఏమనిపిస్తుంది ఫీల్ నడిచే కదా నడుచుకున్నట్టు అనిపించింది అంటే నల్లదు కదా ఇప్పుడు దాకా బైక్ ఇయ్యి అని చెప్పవు కదా కొంచెం డిస్టెన్స్ నేను ఎప్పుడు నడిచేదాన్ని ఎంత అయితే నేను ఎప్పుడు నల్లదు నన్ను ఈరోజు అంతా నడిపించారు వీళ్ళు నాకైతే బాధపడుతుంది నెక్స్ట్ ఇంకొచ్చి అయితే ఆర్జే పెట్టుకొని లాగ్ అయితే ఫినిష్ చేద్దాం మధ్యలో మళ్ళీ గోల్డ్ తేలి ఇంకా ఫుడ్ కూడా డిసైడ్ చేసుకుని తినాలి ఇదొకటి అది కూడా మెయిన్ మనం అయితే భోజనం కొంచెం ఎక్కువగా తెలుసా తల్లి కూడా మిస్ అంటే అన్న రెగ్యులర్గా బిర్యానీ ఎక్సెట్రా తిన్నా ఉన్నాడు ఆయన మన అయితే ఛాన్స్ తినడం కదా ఇంకేం అర్థం కాదు నేను మీరు తింటున్నాను నాకు ఒక టైప్ నిజం చెప్తాను నా రూమ్ లో బెస్ట్ అంటే డైలీ చికెన్ తింటాను ఇట్లా నేర్చుకుంటాను కదా చికెన్ తినే పనిలాగా అయిపోయింది చికెన్ తినే పనిలాగా అయిపోయింది నాకు మటన్ కైమా మటన్ సరే అది అయితే పప్పు కానీ పప్పు ఆవకాయ చాలు ఇంకా మటన్ చికెన్ కదా నువ్వు వెళ్ళుంటారు నీకు ఏం వేస్తావు నాకు మటన్ చేపలు ఇస్తాను అన్నిలో ఏదైనా ఇష్టం నాటుకోడి పన్నీం కొడి నాకు కూడా మా సైడ్ ఫేమస్ పన్నీ కాదు నాటుకోడి పన్నీర్ కూడా అంటాం అయితే బేసిక్లీ అదే కోడి కూడా కొట్టుకున్నాక ఏం తెచ్చేది పన్నీర్ కూడా అంటే టేస్ట్ ఉంటుంది ఒక లెవెల్ ఉంటుంది ఇంకా మనం అయితే ఇప్పుడు ఎందుకంటే అన్న మీటప్ ఉంది కాబట్టి మనం అయితే మామూలుగా చూద్దాం అన్న మీటప్ ఎన్ని 6 to 9 o'clock అంటే మనం బిహార్ నెట్ సేమ్ అంటే 10 దాకా ఉన్నాం కదా రోజు అప్పుడు కూడా ఇంక్రీజ్ అవ్వకపోవచ్చు అది వెళ్దామని మనం అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది అంటే యావరేజ్ చికెన్ అయితే బిలో అంటే స్టార్ట్ రేటింగ్ ఎంత ఇస్తాను ఫుడ్ 3 నేనైతే 2.5 అంతే బాగాలేదు ఫుడ్ అయితే నెక్స్ట్ వచ్చి మనం వెళ్ళాలి మనం అయితే నో హోటల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి అని మన రూమ్ అటు సైడ్ తీసుకున్నాం అన్నది అయితే సక్సెస్ఫుల్గా మీటప్ కంప్లీట్ అయింది నెక్స్ట్ థింగ్ వచ్చి ఏంటంటే మనైతే ఇప్పుడు ఫుడ్ తిని లాగ్ ఇక్కడితో ఫినిష్ చేయాలి అదే సపోర్ట్ చేయండి నెక్స్ట్ కంటెంట్ నచ్చలేదని కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చి మీకు ఏ విధంగా వీడియోస్ కావాలో చెప్తే ఆ విధంగా వీడియోస్ తీస్తాను నేను రెడీ మీరు రెడీ అయితే కామెంట్ చేయండి అన్నదైతే మీటప్ అయిపోయింది ఫైనల్గా ఈ లాగ్ అయితే ఎక్కడితో ఫినిష్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చి మన రూమ్కి వెళ్ళిపోయి భోజనం చేసి పడుకుంటాం మీరు కూడా పడుకోండి అంటే నైట్ చాలా మంది పడుకుంటుంది కాబట్టి ఏదో చేద్దామని ఏదో చేస్తాం హోటల్ అన్నిలా మనం అంత చేయాలి బాయ్ చెప్పు ఏదో ట్రై చేసాం రావలేదు మనకి ఇదే డైలీ కన్నా నా ఇప్పుడుని నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు చూసినా బాయ్ అవుతానంట ఇంకా ఏదైనా కొత్తగా చెప్పన్నా మంచిగా పడుకోండి నిద్రపోండి గుడ్ నైట్ ఇది బాగుంది కదా